నమస్తే అండి. ఈరోజొచ్చేసి మనము ట్రెండింగ్ సెక్టార్స్ ఏంటి? మార్కెట్‌లో చాలా మందికి డౌట్ ఏముంటది అంటే, సార్ మేము ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. బట్ ఏ సెక్టార్‌లో చేస్తే బావుంటది? సె సెక్టార్ స్పెసిఫిక్ ఎలా ఉంటది? సో, నేను చాలామంది క్లయింట్స్‌ని మీట్ అయినప్పుడు చాలామంది అడిగేదేంటంటే, ఎలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బావుంటది అన్నది. సో, ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ పర్టిక్యులర్ స్టాక్‌లో పెట్టండి అని నేను చెప్పట్లేదు. నేను జనరల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. ఇది మీకు సోషల్ మీడియాలో అవైలబుల్ ఉంది. మీరు ఫైనాన్షియల్ న్యూస్ పేపర్స్ చదివినా మీకు అవైలబిలిటీ ఉంటది. సో, మేజర్‌గా ఒక 2 సెక్టార్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఆ సెక్టార్స్ ఏంటి? అవన్నీ తెలుసుకోవాలి డీటెయిల్‌గా దానికోసం అంటే, మీరు తప్పకుండా ఈ వీడియో చూడండి. నేను మీకు నా ఒపీనియన్ ఆ సెక్టార్స్‌లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అన్న రీజన్ గూడా మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. బట్ ఇది ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైస్ కాదు. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే తప్పకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌ని కన్సల్ట్ అయ్యి, ఆ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ తీసుకోండి. నా పేరు అభిషేక్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అభిషేక్ ఎం. నేను గత 2-3 ఇయర్స్ నుంచి ఫినాన్షియల్ సర్వీసెస్‌లో ఉన్నాను. చాలా మంది క్లయింట్స్‌కి నేను ఫినాన్షియల్ ప్లానింగ్ ఇస్తున్నాను. అలానే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, సెబీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కింద మ్యూచువల్ ఫండ్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు అలాంటి సర్వీస్ ఏదైనా కావాలి అంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నా నంబర్‌కి ఫోన్ చేసి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఈ సెక్టార్స్‌లో మేజర్ సెక్టార్, ఫస్ట్ సెక్టార్ వచ్చేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. చాలా మందికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనగానే సార్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరా అంటారు. బట్ ఇక్కడ నేను పొలిటికల్ ఒపీనియన్స్ చెప్పట్లేదు. సో, ఈ వీడియోలో ఎవరికైనా పొలిటికల్‌గా నేను ఎవరికో సపోర్ట్ చేసి చెప్తున్నట్టు ఫీల్ అవ్వద్దు. ఆన్ ద గ్రౌండ్ మనకి సిట్యుయేషన్ ఏంటి? ఆ సిట్యుయేషన్‌లో మనకెలా ఉంది ఈ సెక్టార్ పెర్ఫార్మన్స్ అన్నదొక్కటే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌లో మనకి ఎందుకు బావుంది ఈ సెక్టార్ అంటే, ఫస్ట్ వచ్చేసి ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్ అరౌండ్ ఒక 100 స్మార్ట్ సిటీస్ ప్లానింగ్‌లో ఉందండి. ఈ స్మార్ట్ సిటీస్ డెవలప్ చేయడానికి నెక్స్ట్ 2-3 ఇయర్స్, 3-4 ఇయర్స్ ఐ గెస్ టిల్ 27, 28 ప్రొజెక్టెడ్ ఎస్టిమేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ అరౌండ్ $1.2 ట్రిలియన్. ఈ $1.2 ట్రిలియన్ పెట్టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనుకున్నారు. ఈ స్మార్ట్ సిటీస్ డెవలప్ చేసి ఏం చేస్తారు అంటే, స్మార్ట్ సిటీస్‌కి నార్త్ నుంచి సౌత్ వరకి ఇండియాలో ఒక కారిడార్ మెయింటైన్ చేస్తున్నారండి. మొత్తం కనెక్టివిటీ ఇద్దామని ప్లానింగ్‌లో ఉన్నారు. ఈ కనెక్టివిటీ వస్తే గనక మనకేమైతదంటే అప్రోచ్ టు విలేజెస్ కానియండి, ఒక స్మార్ట్ సిటీ ఉంటే, ఒక సిటీ ఉందంటే దాని చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కూడా డెవలప్ అయితాయి. ఆ విలేజెస్ కాస్త టౌన్స్ అయితాయి. 2 టైర్ టౌన్స్ అయితాయి. ఆ తర్వాత అవి గూడా మున్సిపాలిటీస్ అయితాయి. అట్లనే మీకు ఇప్పుడు ఈ 100 స్మార్ట్ సిటీస్ ఈ నార్త్ టు సౌత్ కనెక్టివిటీ కారిడార్స్ రావడం. ఈ కారిడార్‌లో 9 ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తున్నాయి. 9 ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చినప్పుడు మీకు ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అయితది. అయితే ఈ వీడియో నేను రికార్డ్ చేస్తుంది క్రిస్మస్ ముందు రికార్డ్ చేస్తున్నాను. సో, మీకు యాస్ ఆన్ టుడే చూసినట్టయితే మార్కెట్ బాగా కింద పడుతుంది. సో, కింద పడుతూ ఉంటే చాలామంది అడిగేది, "సార్ అంతా ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ ఎళ్ళిపోతున్నాయి. ఎఫ్ఐఐస్ ఎళ్ళిపోతున్నారు, ఎఫ్‌డిఐస్ ఎళ్ళిపోతున్నారు" అని. మీకు ఒక చిన్న డిఫరెన్స్ చెప్పాలి. మన టాపిక్‌లో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎఫ్ఐఐ అంటే ఏంటి? ఎఫ్‌డిఐ అంటే ఏంటి? ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఈ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అనగానే మీకు అర్థం అవ్వాల్సిందేంటంటే, ఫారెన్‌లో ఉన్న సపోజ్ యూఎస్ ఉంది. యూఎస్‌లో ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళు పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసినప్పుడు కొన్ని పోర్ట్‌ఫోలియోస్‌లో మన ఇండియన్ స్టాక్స్ కూడా పెట్టే ఆస్కారం ఉంది. ఎందుకు పెడతారండి అంటే, ఇండియన్ ఏఎంసీస్ కూడా ఫారెన్ పోర్ట్‌ఫోలియో మెయింటైన్ చేస్తున్నాయి. యాస్ ఆన్ టుడే మీరు చూసినట్టయితే మనకి రెస్ట్రిక్షన్స్ ఉన్నా, మన మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ కూడా ఫారెన్ స్టాక్స్‌ని కొన్ని పోర్ట్‌ఫోలియోలో యాడ్ చేసి దాన్ని ట్రేడ్ చేస్తారు. అలానే ఎఫ్ఐఐస్ అంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్ క్రియేట్ చేసినప్పుడు, వాళ్ళు కొన్ని స్టాక్స్ మీద ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇది ఎఫ్ఐఐస్ యొక్క డబ్బు. వాళ్ళు పెట్టే డబ్బు మార్కెట్‌లోకొస్తుంది. ఏ మార్కెట్ అండి? మనం ట్రేడ్ చేసే మార్కెట్. నిఫ్టీ, సెన్సెక్స్ ఇలాంటి వాటిలలో వాళ్ళ డబ్బొస్తది. వాళ్ళ వల్ల ఎఫ్ఐఐస్ వల్ల ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవ్వదు. సో,
ఎఫ్ఐఐస్‌లో డబ్బులు పోతున్నాయి సార్ మార్కెట్ నుంచి, మార్కెట్ కింద పడిపోయింది. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎళ్ళిపోతున్నారు అంటే, ఈరోజు సీజన్ అండి వాళ్ళది. క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది. మేజర్‌గా మనం చూసినట్టయితే వెస్ట్ సైడ్ కంట్రీస్ అన్నీ ఇదొక పెద్ద పండగ. వాళ్ళొక చాలా పెద్ద ఈవెంట్. సో, ఈ 10, 15 డేస్‌లో చాలామంది ఇన్వెస్టర్స్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారో, వాళ్ళు టూర్‌కని ఎళ్ళడానికి, వేరే వాటికి దేనికైనా అవ్వచ్చు. వాళ్ళు పర్సనల్ ఎంజాయ్‌మెంట్ కోసం డబ్బులు విత్‌డ్రా చేస్తూ ఉంటారు. ఆ విత్‌డ్రా చేయడం వల్లనే ఎఫ్ఐఐస్ మన దగ్గర ఉన్న డబ్బులు తీసేయాలి. ఇప్పుడు డీఐఎస్ అంటే మన మ్యూచువల్ ఫండ్ ఇన్‌స్టిట్యూషన్సే. సో, మన మ్యూచువల్ ఫండ్ కంపెనీలో గూడా ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఫెస్టివల్ ఉంది. లేదు నాకేదైనా పర్సనల్ అమౌంట్ కావాలి. హ్యూజ్ అమౌంట్ కొంచెం నేను మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుకున్నా అనుకోండి. నేనేం చేస్తాను నెక్స్ట్ డే నేను విత్‌డ్రా చేస్తా. విత్‌డ్రా చేసినప్పుడు డీఐఎస్ ఏం చేయాలి? నా డబ్బులు నాకివ్వాలి. సో, ఏఎంసీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు గూడా అంతే అమౌంట్ విత్‌డ్రా చేస్తారు. సో, ఈ విత్‌డ్రావల్ ప్రాసెస్ అర్థం చేసుకుంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ డబ్బులు ఎళ్ళిపోతున్నాయి అన్నది కాదండి. ఎందుకెళ్తుంది అన్నది ఇది రీజన్. తర్వాతొచ్చి ఎఫ్‌డిఐ. ఎఫ్‌డిఐ అంటే చాలామంది సార్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి అంటారు. మనకి ట్రంప్ ప్రెసిడెంట్‌గా ఇండియాకి వచ్చి మోడీని కలవకముందు ఆయన, ఆయన కంపెనీని ముంబైలో సెటప్ చేసి ట్రంప్ టవర్స్ అని ఒకటి బిల్డ్ చేసి అమ్మారండి. ఒక ఫ్లాట్ వచ్చి 7.5 క్రోర్సో, 8 క్రోర్స్‌కో అమ్మాడాయన. వెరీ లావిష్ ఫ్లాట్ ఇన్ ముంబై. సో, ఆయన ఏం చేశాడంటే కంపెనీ స్టార్ట్ చేసి మన దగ్గర ఉన్న లేబర్‌కి, మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్‌కి జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడం ఎఫ్‌డిఐ పని. ఎఫ్‌డిఐ వల్ల జాబ్స్ క్రియేట్ అయితాయి. ఎకానమీ బాగుపడుతది. వాళ్ళు టాక్సెస్ పే చేస్తారు. ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఎఫ్‌డిఐ వల్ల ఉంటది. సో, ఇప్పుడు చాలామంది రీసెంట్‌గా పేపర్ చదివినట్టయితే ఫాక్స్‌కాన్ అనే కంపెనీ ఎవరైతే యాపిల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళు హైదరాబాద్‌లో ఓపెన్ చేస్తున్నారు అని చాలామంది చదివుంటారు. సో, ఫాక్స్‌కాన్ ఈస్ ఎ ఎఫ్‌డిఐ. వాళ్ళు ఫారెన్ నుంచొచ్చి మన దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి మన ఎంప్లాయీస్‌కి అంటే మన లేబర్ ఫోర్స్‌కి జీతాలిస్తూ ప్రతి నెల వాళ్ళు ప్రోడక్ట్ డెవలప్ చేసి ప్రోడక్ట్ అమ్మి ప్రాఫిట్స్ వస్తే దాని మీద టాక్స్ ఇండియన్ గవర్నమెంట్‌కి కట్టి ఇవన్నీ ఎఫ్‌డిఐస్. సో, ఈ ఎఫ్‌డిఐస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడం ఒకటి, గవర్నమెంట్ పాలిసీలో బడ్జెట్ పెట్టడం ఒకటి, ఆ తర్వాత 100 స్మార్ట్ సిటీస్ రావడం ఒకటి. దీనివల్ల మీకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఇది చాలా మంచి సెక్టార్. నెక్స్ట్ సెక్టార్ మన వీడియోలో వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎలా డెవలప్ అయితది అంటే, ఒక మనిషి ఊరు నుంచి సిటీకొచ్చాడు. సిటీకొచ్చాక జాబొచ్చింది. జాబొచ్చాక డబ్బులొచ్చాయి. కొంచెం డబ్బులు మిగులుతున్నాయి. సో, నెక్స్ట్ ఏం కావాలండి మనకి ఫెసిలిటీస్ కావాలి. ఒక ఏసీ కావాలి, ఒక ఫ్రిడ్జ్ కావాలి, ఒక వాషింగ్ మెషిన్ కావాలి, కార్ కావాలి. కార్‌లో ఏసీ కావాలి. ఇంకా సెపరేట్ చాలా ఉండయి. అంటే లావిష్‌గా ఉండనీకి మనకి యాపిల్ ఫోన్స్ కావాలి. ఇవన్నీ ఏంటంటే కన్జంప్షన్ డిమాండ్ ఎక్కువుంది. పర్చేసింగ్ పవర్ పెరుగుతది. సిటీస్ డెవలప్ అయ్యే కొద్దీ సిటీస్‌లో నివసించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్జంప్షన్ పవర్ పెరుగుతది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టే పవర్ గూడా వాళ్ళకి ఎక్కువుంటది. సో, దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గూడా చాలా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఫైనాన్షియల్ న్యూస్ పేపర్స్ చదివితే మీకు సెక్టార్ అనాలిసిస్ ఈజీగా అర్థమైతది. బట్ మీరు ఇంకా స్పెసిఫిక్‌గా, ఇంకా డీటెయిల్‌గా సార్ మీరు సెక్టార్ చెప్పారు. చాలామంది వీడియో ఎండింగ్‌లో క్వెషన్ ఏంటంటే, మాకు చాలామంది చెప్తారు సార్ ఈ సెక్టార్ బాగుంది, ఆ సెక్టార్ బాగుంది. కానీ ఏ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలి? స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసేది మీరు నేర్చుకొని మీకు ఓపిక ఉంటే ఒక 10 డేస్ కోర్స్ ఉంటది. ఒక 5 వీక్స్ అండి. సాటర్‌డే, సండే ఉంది. ఆ కోర్స్ ఫండమెంటల్ అనాలిసిస్ మీద ఇస్తాను. ఆ ఫండమెంటల్ అనాలిసిస్ కోర్స్‌లో ఒక్క బ్యాచ్‌కి ఓన్లీ 10 మెంబర్స్ ఉంటారు. ఈచ్ పర్సన్‌కి ఫీ వచ్చేసి ఓన్లీ రూ. 3000. ఓకే. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు సెక్టార్ అనాలిసిస్, స్టాక్ అనాలిసిస్, తర్వాత వాల్యుయేషన్, కంపెనీ వాల్యుయేషన్, టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్ ఇలాంటి అనాలిసిస్ మీరు టైమ్ ఇచ్చి చెయ్యాలి. మాకు తెలియాలి. మేమేం చేస్తున్నాం అన్నది తెలుసుకోవాలి అన్న వాళ్ళకి ఈ కోర్స్ మేము
టైలర్ మేడ్‌గా చేస్తున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అయ్యి రిజిస్టర్ అవ్వచ్చు. కోర్స్‌లో ఓన్లీ 10 మెంబర్స్ ఉంటారండి. నాట్ 100 మెంబర్స్, నాట్ 150 మెంబర్స్. ఓన్లీ 10 మెంబర్స్. మీరు ఇంట్రెస్ట్ ఉంటే హరి అప్. జస్ట్ మీరు ఫోన్ చేసి మీరు ట్రాన్స్‌ఫర్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. మీరు ట్రాన్స్‌ఫర్ చేస్తే మీ క్లాస్ మేము తీసుకుంటాను. నేనే స్వయంగా తీసుకుంటాను. మీకు అన్నీ చెప్తాను. సెక్టార్ అనాలిసిస్ ఎలా, స్టాక్ అనాలిసిస్ ఎలా, వాల్యుయేషన్ ఎలా, ఇవన్నీ చెప్పాక మీ అంతకు మీరు డెసిషన్ తీసుకోగలుగుతారు. మేము ఎటువంటి టిప్స్ ఇవ్వము. దయచేసి టిప్స్ కోసం నాకు ఫోన్ చేయకండి. సో, మీకేదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి మ్యూచువల్ ఫండ్‌లో అనుకుంటే ఫండ్ బజార్ లింక్ నా వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటది. మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు సైన్ అప్ చేసుకోండి. ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఉంటే చాలు. ఆ కేవైసీ స్టెప్స్ అన్నీ మీరు కంప్యూటర్ స్క్రీన్ మీద ఫాలో అవ్వచ్చు. సో, అది ఫాలో అయ్యాక మీకేదైనా మ్యూచువల్ ఫండ్‌లో హెల్ప్ కావాలి, ఏ ఫండ్స్‌లో పెడితే బావుంటది, ఒపీనియన్ కావాలి అంటే మీరు నన్ను కంపల్సరీగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అంటిల్ నెక్స్ట్ వీడియో, థాంక్స్. థాంక్ యూ.